నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, చిరు అండ్ బాలయ్య వీరిద్దరి కాంబినేషన్లు ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ఇండస్ట్రీలో దాదాపు వీళ్ళిద్దరు వచ్చి 50 సంవత్సరాలు. కానీ ఇప్పటిదాకా మల్టీ స్టారర్ సినిమాలు ఎన్ని వచ్చినా సరే వీరిద్దరు కలయిక చూడలేదు. సో వాస్తవంగా చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారి యొక్క 50 ఏళ్ల కెరీర్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఈవెంట్ లో కూడా చిరంజీవి గారు ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక సినిమా అని చెప్పేసి అన్నం కావచ్చు. అన్స్టాపబుల్ లో కూడా వేరే ఎవరు అడిగినప్పుడు కూడా బాలకృష్ణ చిరంజీవితో నేను మల్టీ స్టారర్ సినిమా చేస్తానని చెప్పేసి అని కావచ్చు. ఇలా వేదికల పైన మాత్రమే తప్ప నిజంగా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందా? ఉంటే డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది, ప్రొడ్యూసర్ ఎవరైతే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు లెజెండ్స్ని అసలు కలపడం చాలా కష్టం అండి. సమాంతరంగా ఉండేవాళ్ళు ఒకప్పుడైతే ఈజీగా ఉండేది. ఇద్దరు పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు చాలా రకాల సమస్యలు. డైరెక్టర్కి ఇబ్బంది, నిర్మాతకి ఇబ్బంది, అభిమానుల మధ్యలో కూడా వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భావన రాకూడదు. ట్రిపుల్ ఆర్ విషయంలో రామ్ చరణ్కి ఎన్టీఆర్ పెట్టినప్పుడు కూడా అది రాజమౌళి గారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు కానీ వేరే డైరెక్టర్ అయితే హ్యాండిల్ చేసేవాడు కాదు. అక్కడికి కొంత విమర్శలు వచ్చినాయి. ఒకళ్ళ పాత్ర ఎక్కువ ఉంది, ఒకళ్ళ పాత్ర తక్కువ ఉంది, ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇది మొదటి నుంచి కూడా ఉండేది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అంతకుముందు సూపర్ స్టార్లు ఎవరంటే నాగయ్య గారు, నారాయణరావు గారు. వాళ్ళకి ఇంత అభిమానులు ఇంత ఇది ఉండేది కాదు. వాళ్ళు మల్టీ స్టార్ లాగా చూసేవాడు కాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చినప్పటి నుంచి మల్టీ స్టార్ అనే పదం పుట్టిందని చెప్పాలి. ఇప్పుడు కూడా అభిమానుల మధ్యలో వారు నడిచేది. ఇప్పుడు ఈ హీరో ఆ పలానా నచ్చకపోతే ఆ హీరో మీద ఈ హీరో అభిమానులు పేడ కొట్టడం కానీ పోస్టర్ల మీద ఇలాంటివన్నీ జరిగేవి. ఆ తర్వాత కృష్ణ గారు, సోమన్ బాబు గారు వీళ్ళిద్దరు నలుగురు ఉన్నా కానీ 5 హీరోలు ఉన్నా కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా సినిమాలు చేశారు. అప్పుడు వీళ్ళ పేరు ఎవరి ముందు ఎవరు వెనకాలనేప్పుడు ఆ వివాదం ఏమి ఉండేది కాదు. కృష్ణ గారు, సోమన్ బాబు గారు వచ్చేసరికి ఎవరి పేరు ముందు పడితే వాళ్ళు గొప్ప అలాగా ఫీల్ అయ్యేవాళ్ళు. టైటిల్స్లో కృష్ణ, సోమన్ బాబు అని వేయాలనుకోండి, అదిగో కృష్ణ గారి పేరు ముందేశారని సోమన్ బాబు అని హర్ట్ అయ్యేవాళ్ళు. అందుకని చెప్పేసి ఇప్పుడు మండే గుండెలు, ముందడుగు ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చినాయి. ఇప్పట్లో మీ అభిమాన హీరోలు అని చెప్పేసి అసలు పేరు లేచేవాడు కాదు ఈ గొడవను సర్దుపడడానికి. కాబట్టి ఈ సమస్య అప్పటి నుంచే ఉంది. ఇద్దరు లెజెండ్స్ అనుకున్నప్పుడు, పోటీ పడుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే ఓవరాల్ గా చూసుకుంటే చిరంజీవి, బాలకృష్ణ గారు వాస్తవానికి చిరంజీవి గారు మల్టీ స్టార్ సినిమాలు అంటే రవితేజ్తో కానీ గతంలో కూడా చాలా వరకు అన్నయ్య సినిమాలు ఇలాంటి చాలా వరకు ఉన్నాయి. కానీ బాలకృష్ణ గారి కెరీర్ లో ఆయన మల్టీ స్టార్ సినిమాలు ఇప్పుడు దాకా చేయలేదు. అది కాక మనం చూసుకుంటే బాలకృష్ణ గారు అతి తొందరలో మల్టీ స్టార్ రాబోతుంది, జైలర్ 2లో కూడా ఉండబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకని చిరు అండ్ బాలకృష్ణ గారి కలయిక లేదు అంటే ఏం చెప్తారు? అదేనండి, అన్స్టాపుల్కే ఇదిగో వస్తున్నారు చిరంజీవి గారు అన్నారు. అన్స్టాపుల్ చెప్పినప్పుడు కూడా అరవింద్ గారు దానికి మొత్తం ఆ హెడ్ అయినా కానీ అరవింద్ గారు వాళ్ళు కూడా కాలు అప్పుడు చిరంజీవి గారిని రప్పించడంలో వద్దనుకున్నారా, లేకపోతే దాని పర్యవసాన పరిణామాలు ఎలా ఉంటాయి అనుకున్నారా అనేది అప్పుడు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అంటారు, నిజంగానే ఇమ్మడం అనుకోవాలి. కానీ రాజకీయంగా ఇమిడినాయి కదా. ఇప్పుడు కూటమి వచ్చింది, కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఇప్పటికీ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు వాళ్ళు. రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, పవర్ స్టార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి కూడా మంచి ఫ్రెండ్లీ ఇది ఉంది. కానీ సినిమాల క్వశ్చన్కి వచ్చేసరికి మాత్రం అది వర్కౌట్ అవట్లా. గతంలో త్రినేత్రుడు సినిమాలోనూ వీళ్ళు సినిమా హీరోలు అందరూ కనిపిస్తారు. ఒక టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు కాబట్టి వాళ్ళు అందరిని పిలిపించారు, ఏదో అందరూ కనిపిస్తారు అంతే. అది సినిమాలో సన్నివేశంలా కాకుండా ఒక అవార్డుల ఫంక్షన్ లాగానే ఇది కనిపిస్తుంది అప్పుడు సినిమాల్లో. కానీ నటించింది మాత్రం ఇంతవరకు లేదు. అది త్వరలో ఇది వర్కౌట్ అవుతుంది, ఈ సినిమా రాబోతుంది అనే వార్తలు అయితే లేటెస్ట్గా వినిపిస్తున్నాయి. అంటే మెగాస్టార్ కావచ్చు, లేదా నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, వీరిద్దరు సినిమా రాబోతుంది అని చెప్పి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా సరే వీరు రాకముందు వీరి వారసులు మాత్రం నిజంగానే వచ్చేసింది. ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో నిజంగా అటు కొన్నిదల వారసుడిగా రామ్ చరణ్ కావచ్చు, నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. కానీ వీరిద్దరి కలయిక మాత్రమే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నారు. అది కాక వీరిని చూసి ఇంకా మల్టీ స్టార్ సినిమాలు కూడా చాలా వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి బాలీవుడ్లో ఇలాంటి సెంటిమెంట్లు కావచ్చు, లేకపోతే ఇలాంటి పట్టు విడుపులు అయితే చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ప్రతి ఒక్క హీరో ఏ హీరోతోనే చేస్తూ ఉంటారు. ఎందుకని టాలీవుడ్లో మాత్రం ఇలాంటి సమస్య అంటే ఏం చెప్తారు? అంటే ముందు అసలు వీళ్ళు ఒప్పుకున్నా కానీ హ్యాండిల్ చేసే నిర్మాత ఉండాలి. అక్కడ ఉన్నది ఒకే ఒకరు కనిపిస్తున్నారు మనకి. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయాలంటే ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఎవరంటే అల్లు అరవింద్ గారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే బాలయ్య బాబు కూడా చేయాలి, కమిట్మెంట్ ఉంది. గతంలో అన్స్టాపుల్ అప్పుడే స్టార్టింగ్లోనే అనౌన్స్ చేశారు అది. ఇప్పుడు మరి అరవింద్ గారి వల్లే అవుతుంది. బావగారిని తీసుకురావాలన్నా అరవింద్ గారు చేయగలరు. ఈ విధంగా అల్లు రామలింగ గారికి, ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్రెండ్షిప్, ఆ మెడ్రాస్లో ఉన్న సాన్నిహిత్యం, ఇవన్నీ కలిపి బాలయ్య బాబుకి ఒక ప్లస్ అవుతుంది చేయాలంటే. కాబట్టి ఇక్కడ నిర్మాత పరంగా చేస్తే మాత్రం గీతార్ట్స్లోనే చేసే అవకాశం అయితే ఉంది.
వేరే బ్యానర్ చేసే అవకాశం అయితే లేదండి. అయితే ఇప్పటిదాకా అన్స్టాపుల్ కావచ్చు, లేకపోతే మిగతా వేదికల మీద జస్ట్ వీళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఎక్కడ కూడా అన్స్టాపుల్కి వచ్చినటువంటి దాఖలాలు కూడా చూడాలి. అంటే వీళ్ళు ఒకే ఒక ప్రోగ్రామ్ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరే కూర్చున్నటువంటి ఒక సందర్భాలు చాలా తక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ఒక సినిమా ఏదో రూపొందబోతుంది, ఖచ్చితంగా అది అతి తొందరలో రాబోతుంది. కాబట్టి అప్పటి వరకు వీళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టకూడదు అనేటువంటి ప్లాన్ కూడా ఏదైనా ఉందని చెప్పి అనుకోవాలా? అయ్యుండొచ్చు. ఒకవేళ సినిమా వస్తే ఇప్పుడు మల్టీ స్టార్ సినిమాలు చాలా వచ్చేస్తుంది. సినిమా ఫీల్డ్కి మనుగడకి ముప్పు వచ్చేసింది. కలిస్తే తప్ప జనం సినిమాలు చూడని పరిస్థితి ఉంది. ఏ ఒక్క హీరోకో వెళ్ళటానికి ఇష్టపడతల్లా. తెలుగు సినిమాలు చూసుకున్నా, హిందీ సినిమాలు చూసుకున్నా, దురంధర్లోనే 5-6 ఉన్నారు. తెలుగు సినిమాలు ఏ సినిమా చూసుకున్నా జైలర్ 2లో చాలా మంది కనపడుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితులు అయితే వచ్చేస్తున్నాయి, అనివార్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరిని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ ఎవరు అనేది కూడా పెద్ద సమస్యగా కూర్చుంది. ఇప్పుడు అఖండ 3 అని గీతార్ట్స్లో ఉందని అంటున్నారు. అసలు అఖండ 3 కాదు, వీళ్ళిద్దరితో చేద్దామనే దీంతో కథలు రెడీ చేసుకోమంటున్నారు అనే వార్త బయటకు వచ్చింది. మళ్ళీ చిరంజీవి గారితోనూ బాలకృష్ణ గారితో సినిమాకి ఒక కథ చూడమని కొంతమంది డైరెక్టర్లు పురమాయించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా ఆ నేపథ్యంలో హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడు ఎవరంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మనసింగ ప్రసాద్ పండగకి వస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి గారితో మంచి రాపో ఉంది. ఇక్కడ భగవంత్ కేసరి చేశారు కాబట్టి బాలకృష్ణ గారితో కూడా అనిల్ రావిపూడికి ఉంది. వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి అది అంతవరకు ఓకే. లేదా బోయపాటి గారిని తీసుకుంటే బోయపాటి గారు బాలయ్య బాబుతో కంటిన్యూగా సినిమాలు చేశారు, అది బాగానే ఉంది. ఇక చిరంజీవి గారితో అయిపోయినా రామ్ చరణ్తో సినిమా చేశారు కాబట్టి చిరంజీవి గారికి కొత్త అవుతుందా, కానీ కొడుకుతో చేశారు కాబట్టి కొంత బోయపాటి గారికి అవకాశం ఉండే ఇది ఉంది. సో ఒకవేళ రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే రాజమౌళి గారు చేయాలంటే దాదాపు ఇంకో 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. మరి బహుశా ఈ సినిమాలు కంప్లీట్ చేసుకుని రాజమౌళి గారితో సినిమా ఉన్నా ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళు కూడా రాజమౌళి గారి సినిమాలు చేయాలనే కోరిక ఇటు చిరంజీవి గారికి ఉంటుంది, ఇటు బాలకృష్ణ గారికి ఉంటుంది. చేస్తే రాజమౌళి గారి సినిమాలో ఒక సినిమాను చేద్దామనే కోరిక చాలా మంది హీరోలకు ఉంటుంది. కాబట్టి తప్పేం లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఆయన కథలకి ఆయన ఈ హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాయటం ఉండదు. కాబట్టి తన కథలకు తగ్గట్టుగానే హీరోలు ఎంపిక చేసుకుంటారు. కాబట్టి మరి ఒకవేళ చేసినా ఆశ్చర్యపడక్కర్లా. రేర్ కాంబినేషన్ మనం హ్యాండిల్ చేద్దాం అనుకుని వీళ్ళిద్దరే కాకుండా ఇంకో కొంతమంది కూడా పెట్టి అందరి కొరకు నెరవేర్చాలనుకుని చేయొచ్చుగా. లేదా పురాణ సినిమాలో మహాభారతం చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా అందులో భాగస్వాములు కావచ్చుగా. ఒకళ్ళు అర్జునుడు, ఒకళ్ళు కృష్ణుడు కావచ్చుగా. అది కూడా బాగానే ఉంటుంది కదా. అది సో చూద్దాం సార్. మొత్తానికి చిరు అండ్ బాలయ్య కలయిక అనేది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, అయితే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరు కాబోతున్నారు అనేది కాలం నిర్ణయించాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.